హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఐపీఎల్ వేడి వార్తలు. నేను మ్యాచ్ ఏం జరిగింది అందరికీ తెలుసు. సో దాని గురించి ఏం మాట్లాడడం, ఎక్కడ తప్పులు జరిగాయి, ఎక్కడ లోపాలు జరిగాయి అనే దాని గురించి మాత్రం మాట్లాడుకోవడం ట్రై చేద్దాం. నెక్స్ట్ ఎటు ముందుగా ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేయకుండా ఫీల్డింగ్ చేసింది. దానికి కారణం మ్యాచ్ అవుతున్న కొద్దీ సెకండ్ బ్యాటింగ్ కి డ్యూ వస్తుంది, బాల్ గ్రిప్ దొరకదు, జారుతుంది అని ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేశారు. సో వచ్చింది డ్యూ, బట్ అంతగా ఏమి వాళ్ళకు సహాయపడలేకపోయింది. అండ్ సెకండ్ థింగ్ బౌలింగ్ విషయానికి వస్తే ఈ స్పిన్నర్ చేసినా కొడుతున్నారు, ఫాస్ట్ బౌలర్ చేసినా కొడుతున్నారు. సో బౌలింగ్ చాలా గివ్ ఇచ్చేసినాడు. ఎవరు కూడా వికెట్ నుంచే ట్రై చేసేకి వెళ్తున్నారు, లేదంటే వైడ్ ఆర్కర్ వేయడానికి ట్రై చేస్తున్నారు. కాబట్టి ఆర్కర్లు స్లోవర్ బాల్ వేయడం చాలా వరకు తగ్గించేశారు. సో అదొక మైనస్ పాయింట్ అయింది. అండ్ సెకండ్ థింగ్, బుమ్రా వికెట్లు తీయట్లేదు అంటున్నారు, కరెక్టే. బట్ బుమ్రా ఎకానమీ చూసుకుంటే 240 వచ్చిన చోట చాలా వరకు బాగుంది. బుమ్రా 4 ఓవర్ల తక్కువ వేయడంతో అట్లీస్ట్ 8 పాయింట్ సంథింగ్ ఎకానమీతో వేశాడు, లేదంటే ఆ స్కోర్ కూడా ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు. అండ్ నెక్స్ట్ ఆర్సీబీ బ్యాటింగ్ గురించి ఏం చెప్తాను చెప్పండి. వచ్చినట్టు చిత్త కొట్టడమే స్టార్ట్ చేశారు. సాల్ట్ లాస్ట్ 2-3 మ్యాచెస్ నుంచి పెద్దగా ఫామ్లో లేదు అన్న వాళ్ళకి ఈ మ్యాచ్తో సరైన సమాధానం చెప్పడమే అందరూ అనుకుంటాను. ఎందుకంటే మంచి గుడ్ బౌలింగ్ లైనప్ యార్. బోల్ట్ కానీ, బుమ్రా కానీ, హార్దిక్ కానీ, శాంటనర్ కానీ, శార్దూల్ ఠాగూర్, ఇంకొకరు మయాంక్ మార్కండే, వీళ్ళంతా మంచి బౌలింగ్ లైనప్. ఇలాంటి మంచి బౌలింగ్ లైనప్ ఒత్తి కారేశారు. సో 240 వెరీ గుడ్ స్కోర్. యాక్చువల్లీ ఆ బుమ్రా లాస్ట్ 5 ఓవర్స్ అంతా కంట్రోల్ కాకుండా ఉంటే యాక్చువల్లీ 270, 280 వరకు వెళ్ళే స్కోర్. సో లాస్ట్ 5 ఓవర్స్ మంచిగా కట్టడి చేశారని ట్రై చేశారు. కొంతమంది అంటుంటారు విరాట్ కోహ్లీ రన్ రేట్ మరీ స్ట్రైక్ రేట్ చాలా తక్కువగా ఉంది కదా, పోల్చుకుంటే 120, 130 ఆ మధ్యలో ఉంది. బస్ పర్లేదు, ఎందుకంటే ఒక ఎండ్లో ఒక ప్లేయర్ ఇచ్చి పడేస్తున్నాడు. సో విరాట్ కోహ్లీ పెద్దగా ఏం చేసి మళ్ళీ జస్ట్ స్ట్రైక్ రొటేట్ చేసుకుంటే చాలా ఇద్దరు గోల్స్ కొట్టాల్సిన పనిలే. ఆల్మోస్ట్ అక్కడికే 12 runs 4, 13 runs 4 ఓవర్ వెళ్తుంది. సో సరిపోద్ది అక్కడికి. అండ్ నెక్స్ట్ క్యాప్టెన్సీ, ఇది మంచి హైలైట్ పాయింట్. క్యాప్టెన్సీలో రజత్ పటిదార్ టాప్ నాచ్. యాక్చువల్లీ రోహిత్ శర్మ టీమిండియాకి ఎలాంటి స్టార్ట్ అప్రోచ్ ఇవ్వాలనుకుని ఆయన స్టార్ట్ చేశాడు. అలాంటిది రజత్ పటిదార్ వచ్చాను అంటే ఒకటే ఫిక్స్ అవుతున్నాడు, కొట్టాలి, చిత్తకు కొట్టాలి. అదే చేస్తున్నాడు, అదే ఫాలో అవుతాడు, సక్సెస్ అవుతున్నాడు. అండ్ బౌలింగ్ విషయంలో కూడా చాలా బౌలర్స్ మీరు కొట్టించుకుంటున్నారా, సరే కొట్టించుకోండి, పర్లా, ఫ్రీ హ్యాండ్ కొట్టించుకోండి, బట్ వికెట్ చేయండి చాలు. వికెట్ ఎట్లా చేసేయండి. అలాంటి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినప్పుడు బౌలర్స్ కూడా చాలా ఫ్రీ ఫ్లైట్గా వాళ్ళు బౌలింగ్ వేయడం జరుగుతుంది. షార్ట్ బాల్స్, వైడ్ హ్యాకర్లు కాకుండా బౌన్స్లు, వాళ్ళ మైండ్లో ఏది రన్ అయితే అది మంచిగా వేస్తున్నారు. సో అది ఒకటి. నెక్స్ట్ ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఫస్ట్ 3 ఓవర్స్ డామినేషన్ లాగే ఉంది. మంచి స్ట్రైక్ రేట్ వెళ్తుంది, నెట్ రన్ రేట్ బాగా కావాల్సిన రన్ రేట్ మంచిగా వెళ్తుంది. అండ్ నెక్స్ట్ 3 ఓవర్స్ కొలాప్స్. 1 over 9 పర్లేదు, ఇంకో 5 ఏంది, అసలు 7 ఏంది. అరే యార్, మీకు 12 overs 14 runs కావాల్సిన చోట మీరు ఇంత చిన్న నడుస్తానంటే ఎలా? దాంతో ముంబై ఇండియన్స్ కి బిగ్ ట్రబుల్. రోహిత్ శర్మ మంచిగా స్టార్ట్ చేసుకుందాం, ఇంకా లేపేద్దాం అనుకున్న టైంలో, ఫ్లైట్ మంచి టేకప్ చేద్దాం అనుకున్న టైంలో మంచి క్రాంప్స్ రావడం, అక్కడికి ఒకసారి వచ్చి చేయడం జరిగింది. బట్ ఆయన కూడా కాకుండా బయటికి వెళ్ళిపోయాడు. మళ్ళా క్రిటికల్ టైంలో వస్తాడేమో అనుకున్నాం, బట్ రాలా. మేబీ రోహిత్ ఆడింటే పరిణామాలు కొద్దిగా మేబీ మారొచ్చేమో. అలాగే సూర్య ఏం చెప్తామండి, మీరు చేసి అంతుంది, ఆయనేమో వన్ డే ఆడినట్టు ఆడుతున్నాడు. సో సూర్య గారు ప్లీజ్ యూ షుడ్ చేంజ్ యువర్ అప్రోచ్. ఢిల్లీ మీద ఆప్షన్ చేశారు, బట్ అదే పెద్ద నాకేం కాదు. బట్ యూ షుడ్ చేంజ్ యువర్ అప్రోచ్ వెన్ యూ మేక్ స్పీడ్ అప్. అలాగే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ ఏం చెప్తామండి, ఆయన వచ్చినప్పుడు ముంబైకి ఏం జరుగుతుందో వాళ్ళకే తెలియాలి. ఆయన గురించి స్వాకింగ్, నేను కూడా ఎప్పుడు ఆయన బ్యాటింగ్ మంచిగా ఎంజాయ్ చేస్తా, స్వాకింగ్ అనుకుంటూ మంచి యాటిట్యూడ్ ఉంటుంది. అలాగే రూతర్ఫర్డ్ ఒక్కడు నిలబడి మ్యాచ్ సేవ్ చేయడానికి ట్రై చేశాడు, బట్ అప్పటికే అయిపోయింది బాస్. ఎంత అని ట్రై చేస్తాడు, రూతర్ఫర్డ్ వచ్చింది లేట్ వచ్చాడు, ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం స్లో తీసుకొని పికప్ అయ్యే పాటికి మ్యాచ్ అయిపోయింది. మ్యాచ్ ఒక
5 to 6 అవర్స్ ముందే అయిపోయింది. వికెట్స్ స్టాండర్డ్ నిలబడతాలే ఒకడు అంటే వస్తూ 17, 18, 15 అలా పెరుగుతూ పోతుంది, కానీ ఎక్కడ వాళ్ళు కట్టడి చేసి ట్రై చేయలేకపోయారు. నాకు చూస్తుంటే అరే యార్ కావాల్సిన 6, 4 అయితే సింగిల్ ఆడుతాండ్రు, డబల్ ఆడుతాండ్రు, ఎందుకు అర్థం కాల. బౌలింగ్ బాగుందంటే వాళ్ళు మీ బౌలింగ్ మీది బాగుంది కదా, కొడతాంటారు కదా మీరు, మంచి మంచి బ్యాట్స్మెన్లే, కొట్టగల క్యాపబిలిటీ ఉంది. యాక్చువల్లీ రుతర్ఫర్డ్ ఇంకా కొంచెం ముందు వచ్చింటే బాగుండేమో. తిలక్ నుంచి కొట్టే రన్లు ఏం రావట్లేదు. తిలక్ వరల్డ్ కప్ లో ఫినిషింగ్ బాగా చేశాడు. సో తిలక్ లేదంటే సూర్య వీళ్ళ ప్లేస్ లో ఎవరైనా రుతర్ఫర్డ్ వస్తే మంచిది. లెట్స్ సీ హోప్. అలాగే నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే అలాగే ఆర్సీబీ బౌలింగ్ విషయానికి వస్తే కృణాల్ పాండ్యా, కృణాల్ పాండ్యా ఏం చెప్తాం బాస్, అసలు ఆ బౌలింగ్ ఏంటి, ఆ బౌన్సులు గుద్దడం ఏంటి, అసలు స్పిన్నర్ ఏంటి అసలు గుద్దుతా అంటే ఏమో బౌన్సులు ఈ హైట్ వస్తా మనుషులు లేస్తానాయి అసలు. అండ్ వెరీ గుడ్ బౌలింగ్ ఫర్ కృణాల్ పాండ్యా అండ్ keep it up going. And one more bowler also is there, and one more bowler Rasik Salandar. ప్లాన్స్ వచ్చినా కూడా లేదు, నేను ఖచ్చితంగా ఓవర్ ముగించే తీరతాన్ని పట్టు పడుకుని కూర్చున్నట్లున్నాడు. వెరీ గుడ్. ఫైనలీ ముంబై ఇండియన్స్ కొంచెం బ్యాటింగ్ ఆర్డర్ చేంజ్ చేసుకోండి, కుదిరితే క్యాప్టెన్సీ చేంజ్ చేసుకోండి. ఇలా అయితే కష్టమండి బాబు, ఈ ఐపీఎల్ మీకు కష్టం. సో ప్లీజ్ ఆఫ్ గైస్, స్టే ట్యూన్. నెక్స్ట్ వేడి వార్తలు ఐపీఎల్ వార్తలతో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.